రావు గారు మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? ఫిష్ గ్రీన్ రోస్ట్. ఫిష్ గ్రీన్ రోస్ట్ అంటే గ్రీన్ గా ఉంటుందా? అన్ని గ్రీన్ అన్నమాట. ధనియా, కరివేపాకు, కొంచెం మెంతుకూర, డ్రై కసూరి మేతి. ఎలాగో చూస్తాము, బట్ ఇప్పుడు ఫిష్ గ్రీన్ గా అయిపోద్దా? అవునండి. అంతేనా? అంతే. ఓకే, ఫిష్ గ్రీన్ కలర్ లో మారిపోతుందంట. సో ఎలాగో చూద్దామా? ఓకే, ఫిష్ గ్రీన్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ గ్రీన్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు: ఫిష్ ½ కిలో, కరివేపాకు ½ కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర ½ కప్పు, పుదీనా ½ కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా? రావుగా స్టార్ట్ చేసేద్దామా? చూడండి, గ్రీన్ గ్రీన్ గా ఉన్నది కదా. ఫిష్ గ్రీన్ రోస్ట్. ఫిష్ గ్రీన్ రోస్ట్ అంటే నా డౌట్ ఏంటంటే ఫిష్ గ్రీన్ గా అయిపోద్దేమోనని. అవును, అంటే అన్ని గ్రీన్సే కదా వేస్తున్నాం, దానివల్ల అనమాట. పచ్చిగా పచ్చిగా అంటే కుక్ చేయరా? కుక్ చేస్తాం. చూడండి, అంటే అన్ని గ్రీన్ కలర్ అనమాట. ఓకే, ఫస్ట్ కరివేపాకు, కొత్తిమీర, ఓకే, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు. సో ఇందులో కారం ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు? లేదండి. ఇది మన మెంతుకూర డ్రై అన్నమాట. దీన్ని కసూరి మేతి అంటారు. ఓకే ఓకే, ఇది మీకు ఎలా అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదే రోస్ట్ చేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, రోస్ట్ చేయకుండా వేస్తే ఇంకో ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారు? ఇది అలాగే వేసేయచ్చు యాక్చువల్లీ. ఓకే, ఏంటంటే ఇది మీరు ఇలా చేసుకొని చేతిలో ఎలాగా మిక్సీలో నలిగిపోద్దిగా. అవును, కానీ మీకు చూడండి ఫ్లేవర్స్ చూడడానికి, మీకు ఫ్లేవర్ చూడండి. గుడ్. కొంచెం నీళ్ళు పోయండి. నా హెల్ప్ తీసుకోవట్లేదు ఏంటో అనుకున్నాను. ఓకే, ఇంకా కొంచెం పోయండి, చాలు. ఓకే, రావు గారు ఇంకాస్త మిక్సీ పట్టాలి కదా? ఇంకా ఒక్కసారి. ఓకే, ఈలో మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆమ్లెట్ చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, అండ్ చేసుకోవడం కూడా సులభం కాబట్టి చాలా రెగ్యులర్గా కూడా చేసుకుంటూ ఉంటారు కదా. ఆమ్లెట్ మరింత టేస్టీగా రావాలంటే ఒక మంచి చిట్కా ఉంది. అందులో పాలు కొద్దిగా కలుపుకుని ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ స్మూత్గా మృదువుగా వస్తుంది. లేదు కొబ్బరి అవైలబుల్గా ఉంది అంటే కొబ్బరి తురుము కూడా వేసి ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే, రావు గారు రెడీ అయిపోయినట్టుంది. అవునండి. ఇప్పుడు దాన్ని మీరు కచ్చపచ్చగా చేశారా లేకపోతే పేస్ట్? బాగా పేస్ట్ అన్నమాట. పేస్టే. దీంట్లో ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, మంచి ఘాటుగా ఉన్నదన్నమాట. చట్నీ లాగా అయిపోయింది, గ్రీన్ చట్నీ. నేను రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. పర్టికులర్ గా ఈ ఫిష్ అని ఏమైనా ఉందా? ఎనీ ఫిష్ మీకు ఏ ఇష్టం అంటే అది. బోన్లెస్ అయితే వీటికి బాగుంటుందేమో కదా? ఎస్, మీరు కరెక్ట్ గా చెప్పారు. బోన్లెస్ అంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం యాడ్ చేస్తాం సాల్ట్. ఓకే, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్, దాని తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చి బేసిక్లీ బియ్యం పిండి. బియ్యం పిండి దేనికంటే బైండింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, లేకపోతే మీకు మసాలా పట్టుకోదు, దీనివల్ల మీకు మసాలా పట్టుకుంటుంది అనమాట బైండింగ్. అట్లా మీరు కార్న్ వాడేవారు కదా ఇంతకుముందు, ఇప్పుడు బియ్యం పిండిలో మీకు ఏంటంటే కరకరాలు కూడా వస్తాయి, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఓకే, అది కొంచెం పలచగా ఉండింది, ఇప్పుడు కొంచెం థిక్ అయిపోయింది. చెప్తున్నాను కదా, మీకు బైండింగ్ అవుతుంది అన్నమాట, పట్టుకోండి అంటే గ్రిప్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం. ఈ నాన్ స్టిక్, దానివల్ల మీకు ఎక్కువ నూనె అవసరం ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ మసాలా తోటి ఒక 2 hours 3 hours మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే బాగా ఉప్పు కారం బాగా. ఇప్పుడు వ్యూవర్స్కి అందరికి మనం చూపించాలని చెప్పి మనం ఇప్పుడు పేస్ట్ చేసి అప్పుడప్పుడు పెంచుతున్నాం. కానీ మీరు ఇంట్లో హాయిగా ఒక 3 hours ముందు లేకపోతే ఒక నైట్ ముందు అప్లై చేసేసి అలా ఉంచాలి. ఇది రైస్ తో వాటితో కంటే డైరెక్ట్ గా తినేయడమే చాలా బాగుంటుందేమో కదండి. స్నాక్ అన్నమాట. స్నాక్. ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా, కొంచెం నిమ్మ జ్యూస్. ఓకే,
లెమన్ జ్యూస్ నిమ్మ జ్యూస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇది అలా చేసి నానబెట్టి ఉంచాలని చెప్పారు కదా, అది నిమ్మకాయ కూడా పిండిన తర్వాత నిమ్మకాయ కంటే ముందేనా? నిమ్మకాయ పిండి కూడా మీరు పెట్టొచ్చు. మనం ఇలా ఫిష్ వేసి దాని మీద ఇలా అంటించేయకూడదా చట్నీని? స్మెల్ బాగుందండి. గ్రీన్ కలర్ ఫిష్ కాస్త బ్రౌన్ కలర్ లోకి అవుతుంది. అవునండి, కొంచెం కలర్ డిస్కలర్ అవుతుంది కదా మీకు. ఇది ఫ్రై చేసే కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వేడి నూనెలో మీకు వేస్తే మీకు కోటింగ్ పట్టుకుంటుంది అనమాట. మీరు చల్లని నూనెలో వేస్తే మీకు కోటింగ్ వెళ్ళిపోతుందా? ఇంకా అవ్వాలి అది కొంచెం, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి కొంచెం మంచి క్రస్ట్ ఉన్నట్టుంది, మంచి ఆ క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ జనరల్గా మంది సండే స్పెషల్ కాబట్టి సండే రాగానే ఇలా వెరైటీగా అంతా ట్రై చేసుకుని తింటుంటారు. అఫ్కోర్స్ చూసి చాలా మంది ఒక్కొక్కసారి ఎపిసోడ్ రాకపోయినా సరే నాకు మెసేజ్ పెడుతున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, రాలేదేంటండి ఈ వీక్, మేము చూస్తూ ఫాలో అవుతున్నాం, మా మదర్ ఫాలో అవుతున్నారు, మా సిస్టర్ ఫాలో అవుతున్నారు, ఇలా చెప్తున్నారు చాలామంది. సో గుడ్, మీ వెరైటీస్ అన్ని చాలామంది ట్రై చేస్తున్నారండి. ఓకే, సండే కదా కొంచెం లీజర్ టైం దొరకచ్చు చూసి, పైగా మనం ముందుగానే చెప్తున్నాం ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అన్ని. ఉల్లిపాయ ఏమైనా వెరైటీ చేస్తున్నారా ఏంటి? సింపుల్ స్లైస్ అన్నమాట. ఓకే, ప్లస్ లెమన్స్ ఆల్సో స్లైస్. సో చేసేస్తున్నారు రావు గారు, మాకు తెలియదు. జస్ట్ గార్నిష్ అంతే, ఇంకేం చేయట్లేదు. దాన్ని ఏదో లెమన్ ఏదో చేసినట్టు నాకు అనిపించింది. జస్ట్ గార్నిష్ అన్నమాట. ఓకే, సింపుల్ గా చేసిన నీట్ గా ఉందండి. అవునండి, ఫిష్ గ్రీన్ రోస్ట్ రెడీ. ఓకే, ఫిష్ గ్రీన్ రోస్ట్ చూడడానికి అయితే యమ్మీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ గ్రీన్ రోస్ట్ తయారీ విధానం: ముందుగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కసూరి మేతి వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆపై ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి పట్టించాలి. ఆపై నిమ్మరసం కలిపి బియ్య పిండిలో అద్దుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఫిష్ గ్రీన్ రోస్ట్ రెడీ. ఓకే రావు గారు, నేను రెడీగా ఉన్నానండి. ట్రై చేయండి. గ్రీన్ ఫిష్ అన్నారు ఇక్కడ నుంచి తీసుకోండి, సో మసాలా కూడా మీకు వస్తుంది. అదే నేను వెయిట్ చేస్తున్నా, గ్రీన్ తో టేస్ట్ చేయాలి అని. మీకు స్కిన్ ఇష్టమా? నేనా? నో. సో ఓకే, బట్ ఎనీవే గ్రీన్ టేస్ట్ చేయాలన్నారు కాబట్టి తీసుకోండి. థ్యాంక్ యూ రావు గారు. పైన క్రిస్పీనెస్ ఉన్నా చూసారా, కరకరాలుగా. క్రిస్పీనెస్ కాకుండా పుదీనా, మెంతుకూర. మెంతుకూర అంతా ఏదైతే గ్రీన్ అన్నారో మీరు, గ్రీన్ ఫిష్, గ్రీన్ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి. ఓకే, పుదీనా, కొత్తిమీర అవన్నీ తెలుస్తున్నాయి. కానీ నాకు కొంచెం డామినేట్ ఏంటంటే మెంతుకూర ఇస్ డామినేటింగ్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే, ఎక్కువ స్ట్రాంగ్, మెంతుకూర ఎప్పుడు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. గ్రీన్ మసాలా నాకు ఫస్ట్ హిట్ అయ్యేది మెంతుకూర అన్నమాట. చాలా చాలా బాగుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. వెల్కమ్. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. ఫిష్ గ్రీన్ రోస్ట్, ఈ రెసిపీలో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా వాడడం జరిగింది. దాంతోపాటు మనం వాడినది నిమ్మకాయ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో ఇది ఒక పాన్ ఫ్రై రెసిపీ, అంటే ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువ కాకపోయినా కొంచెం క్వాంటిటీలో మనం దీంట్లో యూస్ చేస్తున్నాం కనుక
ఇది ప్రోటీన్ పరంగా హై ఉంటుంది, అలాగే క్యాలరీస్ కూడా చాలా మటుకు దీని ద్వారా మనకి లభిస్తాయి. సో ప్రోటీన్స్ మనకి దీని ద్వారా 20 to 25 grams 100 grams-లో 100 grams ఆఫ్ ఫిష్లో లభిస్తాయి. అలాగే మనం ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వాడడం వల్ల చాలా మటుకు వైటమిన్ K కంటెంట్ పెరుగుతుందండి. అదే కాకుండా వేరే మినరల్స్ కూడా మనకి దీని ద్వారా లభిస్తాయి. ఫైబర్ కంటెంట్ కూడా చాలా మటుకు మనకి దీని ద్వారా లభిస్తుంది. నిమ్మరసం వాడడం వల్ల ఒక లాభం ఏంటంటే మనకి ఈ ఫిష్లో ఉన్న ఐరన్ కంటెంట్ అబ్జార్బ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అండి. అదే కాకుండా మనం దీంట్లో ఆయిల్ వాడడం వల్ల కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగే అవకాశాలు కూడా చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నిమ్మరసం వాడడం వల్ల ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ కాంబినేషన్. సో దాంట్లో ఆకుకూరలు ఫైబర్ పెంచుతుంది, అలాగే నిమ్మరసం వాడుతున్నాము. సో అది మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ఫుల్. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. ప్రోటీన్ పరంగా కూడా చాలా మంచి రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీకి ట్రై చేయొచ్చండి.